గౌతమ్ సార్, ఇదేం బాలేదు. రోజు హాస్పిటల్లో ఎన్నో టెస్టులు చేసే ఈ డాక్టర్ని మీరింతలా టెస్ట్ చేయడం అస్సలు బాలేదు. అందరికీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంటే నాకు లవ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది సార్. నాది ప్రేమో పిచ్చో, పిచ్చి ప్రేమో కూడా నాకు తెలియట్లేదు. మీరు నాకు ఎంత దూరంగా వెళ్తున్నా నా మనసు నన్ను కూడా కాదని మీ వెంటే వస్తుంది. ఒక్కసారి తిరిగి చూడండి సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీకు నా ప్రేమ అర్థం కావట్లేదా? నా ఫీలింగ్స్ తెలియట్లేదా? ఇంకెలా ఎక్స్ప్రెస్ చేయాలి సార్? పాప చూడండి ఎంత బాధపడుతుందో. తనకి విషయం చెప్పేద్దామండి. ముందుగానే చెప్తే ఎలా దేవిక? తనని సడన్ సర్ప్రైజ్ చేసినప్పుడు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. అప్పుడు తన కళ్ళల్లో కనిపించే ఆ వెలుగును మనం క్యాప్చర్ చేయాలంటే ఆ సస్పెన్స్ మన మధ్యనే ఉండాలి. అయినా 9 నెలలు తనని కడుపులో మోసావు. తన ఆనందం కోసం ఈ సస్పెన్స్ ని కొన్ని గంటలు నువ్వు ఓపిక పట్టలేవా? సరే అలాగే కానివ్వండి. ముందు తనని రేపు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. పదండి. ఏంటి సిస్టర్ ఏదో డల్ గా ఉన్నావు? రష్యా ఉక్రెయిన్ వార్ ఎప్పుడు ఆగిపోతుందా అని ఫీల్ అవుతున్నా. ఏంటి ముగ్గురు ఇలా కట్టగట్టుకుని వచ్చారు? ఏం లేదమ్మా, నాకు అవార్డు వచ్చిన సందర్భంగా మన ఇంట్లో డిన్నర్ పార్టీకి ఒక ముఖ్యమైన గెస్ట్ ని పిలుస్తున్నాము. అవునా? ఎవరైనా సినిమా హీరోని పిలుస్తున్నారా? మరి ఎవరినైనా మినిస్టర్ గారిని పిలుస్తున్నారా? మరి ఎవరు నాన్న? సోమేశ్వర గారు వాళ్ళ ఫ్యామిలీ. అవునా? మొన్న వాళ్ళింటికి నేను వెళ్ళాను. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మరిక్కడ గౌతమ్ని చూసుండదా? ప్రియాంక, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరెవరున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు. అందరూ ఉన్నారా? ఉన్నారు. అందరినీ చూసేసావా? చూశాను. అయినా ఎందుకులా అడుగుతున్నారు? ఏం లేదమ్మా, లాస్ట్ టైం వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మనవణ్ణి తీసుకురాలేదు కదా. అతను కనిపించాడో లేదని మీ అమ్మ డౌట్. వాళ్ళ మనవడా? ఎవరు? అతనైతే నాకు కనిపించలేదు. మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ మనవడే నువ్వు ప్రేమిస్తున్న గౌతమ్ అని తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో. ఏంటి ఏమంటున్నావు? అది ఏం లేదమ్మా, ప్రత్యేకించి వాళ్ళ ఫ్యామిలీని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నాం అంటున్నాం. మరి మిగతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరిని పిలవడం లేదు. అదేంటి? అదంతే. అదే ఎందుకు? ఎందుకంటే ఒక స్వీట్ సర్ప్రైజ్ ఉంది కాబట్టి. ఏంటది? ముందే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? నేను ప్రైజ్లకి సర్ప్రైజ్లకి పెద్దగా ఎక్సైట్ అవ్వను కదా. సో నో ప్రాబ్లం, ముందే చెప్పేయచ్చు. అది నీకే కాదు, మాకు కూడా ఎగ్జైట్మెంట్. సో కుదరదు. పాపం అంతలా అడుగుతుంది కదండి, చెప్పొచ్చు కదా. నో, వీల్లేదు. చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసి అంటుంది. ఓ ఆరాటం. తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా అంటుంది. ఓ మొహమాటం. నువ్వేంటో మరి, అదేదో మరి, ఎలా కనుక్కోవాలి? నువ్వు మాటల్లో అడిగినా పాట రూపంలో అడిగినా ఇప్పుడు చెప్పడం కుదరదు. రేపు పార్టీలోనే రివీల్ అవుతుంది. సో రేపు సాయంత్రం నువ్వు వేరే ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా పార్టీకి అటెండ్ అవ్వాలి.
వాళ్ళు వచ్చినప్పుడు పార్టీలో ఉండాలి. అమ్మా, డాడ్. గుడ్ నైట్ సిస్టర్. హే బ్రో బ్రో బ్రో, ఎగ్జైట్మెంట్ హ్యాండిల్ చేయలేకపోతున్నాను. నువ్వైనా చెప్పొచ్చు కదా. చెప్పనా? చెప్పనా? నిజంగా చెప్పనా? చెప్తారు మరి. హే బ్రో బ్రో బ్రో, దుర్మార్గుడా. ఆ స్వీట్ సర్ప్రైజ్ ఏమై ఉంటుంది గౌతమ్ సార్? మీరైనా చెప్పండి గౌతమ్ సార్. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? అన్నయ్య గుర్తొచ్చాడా? మర్చిపోతే కదరా కొత్తగా గుర్తుకు రావడానికి. కడుపులో బిడ్డకి ప్రాణం పోసిన దగ్గర నుంచి ఒక తల్లి తన ప్రాణం పోయేంత వరకు ఆ బిడ్డని మర్చిపోదురా. తల్లి ప్రేమ అలాంటిది. కాని వీడు దూరం అయిపోయి నా ప్రేమను గర్భశోకంగా మార్చాడు. నాలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. ఊరుకోమ్మా. ఏంటిలా వచ్చావు? అమ్మా, రేపు నేను ప్రియాంక వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి రాలేనమ్మా. ప్లీజ్ నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడే. ఎందుకు నాన్న దాని గురించి అంత టెన్షన్ పడుతున్నావు? అది కాదమ్మా, రేపు నేను అక్కడికి వస్తే అంతా తాతయ్య కంట్రోల్లో ఉండాలి. ఆయన ఏం మాట్లాడతారో ఏం మాటిస్తారో తెలీదు. దానికి నేను తలాడించాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నా, ప్లీజ్ అమ్మా. ఏం కంగారు పడకు, నువ్వు అనుకున్నట్టేమీ జరగదు. జరిగితే ఒకవేళ ప్రియాంక పెళ్లి ప్రపోజల్ పెడితే మంచిదే కదరా. ఏంటమ్మా నువ్వనేది? పదే పదే అదే మాట్లాడుతున్నావు. అవునరా, ఒకవేళ ప్రియాంక ప్రేమించే అబ్బాయివి నువ్వేనని వాళ్ళకి తెలుసుంటే వాళ్ళ అమ్మాయి ప్రేమ కోసమైనా ఖచ్చితంగా సంబంధం అడుగుతారు. మీ నాన్నకి ప్రాణభిక్ష పెట్టారన్న కారణంతో కృతజ్ఞత తీర్చుకోవడం కోసమైనా ఖచ్చితంగా మీ తాతయ్య ఆ సంబంధానికి ఒప్పుకుంటారు. అప్పుడు మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అందరితో పాటు మీరిద్దరు కూడా సంతోషంగా ఉంటారు. నేను సంతోషంగా ఉండలేను రే. ఇది ఇంటిల్లిపాది సంతోషంగా ఉండే విషయంరా. నీ ఒక్కడి స్వార్థం కోసం ఇంతమంది ఆనందాన్ని బలి తీసుకుంటావా? నా గురించి నా ప్రేమ గురించి అన్నీ తెలిసే నువ్విలా మాట్లాడితే నేనేం చేయలేనమ్మా. నా ప్రేమ గురించి నేను ఆలోచించడం స్వార్థమైతే మరి ఇంట్లో వాళ్ళ సంతోషం గురించి నువ్వలా మాట్లాడటం ఏమవుతుందమ్మా? ప్రేమ నా కొడుకు మీద, నా కుటుంబం మీద ప్రేమ అవుతుంది. సరే, నాది స్వార్థం అంటున్నావు, మరి అన్నయ్య చేసిందేంటి? అది కూడా స్వార్థమేనా? చూడమ్మా, అన్నయ్య ఈ కుటుంబానికి దూరం అవ్వడానికి ప్రేమే కారణమని మీరంతా అనుకుంటున్నారు. నాది కూడా ప్రేమే. అయినా నీకెప్పుడు ఎదురు చెప్పను అన్నయ్య నీ మాట కూడా కాదని వెళ్ళిపోయాడంటే నీ మీద ప్రేమ లేదని కాదమ్మా, వదిన మీద ప్రేమని వదులుకోలేక. అమ్మా, ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. కానీ
మీ అందరి ఆనందం కోసం నా ప్రేమని వదులుకోమంటున్నావు, నా జీవితాన్ని బలివ్వమంటున్నావు. ఇది కరెక్టేనా? నువ్వు అనుకున్నంత తేలికైంది కాదమ్మా ప్రేమ అంటే. చాలా బరువైంది, మర్చిపోయేంత సులువైంది కాదమ్మా ప్రేమ అంటే. చాలా బలమైంది, చాలా గొప్పది. అలాంటి ప్రేమని వదులుకుంటే నన్ను నేను వదులుకున్నట్టే. గౌతమ్ ప్లీజ్ అలా మాట్లాడుకురా. దయచేసి మాతో రారా. ఈ అమ్మ మనసును అర్థం చేసుకోరా. నువ్వు వస్తున్నావు అంతే. ఝాన్సీ, నువ్వు నాతో ఏం చెప్పట్లేదు, నాకు ఏం చేయాలో తోచట్లేదు. ఇక్కడ పరిస్థితి చేయి జారిపోయేలా ఉంది. హలో, రాణి అక్క, ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఫోటో చూసావా? ఏ ఫోటో అంటే చూడలేదా? మరి బ్లూటిక్ వచ్చిందే. అదే అక్క, హాస్పిటల్లో నువ్వు బావగారిని ఆనందంలో ఉక్కిరి బిక్కిరి చేస్తూ హక్ చేసుకున్నావు కదా, ఆ ఫోటో. బావగారిని కాదు, గౌతమ్ గారిని. సరే సరే, గౌతమ్ గారిని హక్ చేసుకున్న ఫోటోనే. చూసావా? చూసాను. ఆయన ఇప్పుడు అదెందుకు పంపించావు? కంగారు పడకక్క, అది చెప్పడానికి ఫోన్ చేశాను. నా ఫోన్ మెమరీ అంతా నా ఫోటోలు మా ఆయన ఫోటోలతో నిండిపోయింది. మిస్డ్ కాల్ రిజిస్టర్ అవ్వడానికి కూడా స్పేస్ లేదు. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు స్టోరేజ్ ఫుల్, క్లియర్ డేటా అని వస్తుంది. అందుకే ఏం చేయాలో తెలియక అనవసరమైన ఫోటోలు వీడియోలు అన్నీ డిలీట్ చేస్తుంటే ఇదిగో మీ అద్భుతమైన అపురూపమైన ఫోటో కనిపించింది. అది నా దగ్గర ఉండడం కంటే నీ దగ్గర ఉండడమే కరెక్ట్ అని పంపించాను. అది నువ్వు జాగ్రత్తగా దాచుకుంటావో లేదా రీసైకిల్ బిన్ లో పడేస్తావో నీ ఇష్టం. నేనెందుకు దాచుకుంటాను? నాకు అవసరం ఏంటి? అదేంటక్క అలా అంటావు? అదొక స్వీట్ మెమరీ కదా, అలాంటి స్వీట్ మెమరీస్ తొందరగా దొరకవు. అయినా నువ్వు దాచుకుంటావులే, నాకు తెలిసి నీ హార్ట్ స్పేస్ అంతా అలాంటి మెమరీస్ తోనే నిండిపోయి ఉంటుంది. ఏంటి రాణి, అన్ని తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి అసలు నేను ఇంటికి వచ్చింది? ఎందుకో నాకు తెలుసక్క, మీ అక్క బావ మాట కోసం పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడానికి, అంతే కదా. ప్లీజ్ అక్క, ప్రేమకి బాధ్యతకి ముడిపెట్టుకు. అదేంటి రాణి, బాధ్యత కదా ముఖ్యం. బాధ్యత కోసం ప్రేమని మర్చిపోవాలని ఎక్కడుందక్కా? బాధ్యత అనేది ప్రతి మనిషికి ఉండేదే. ఈ సొసైటీలో మనం ఎంతో మందిని చూడట్లేదు. ఎన్నో ఆశయాలతో ముందుకు వెళ్లేవాళ్ళు పర్సనల్ లైఫ్ ని, ప్రేమని పక్కన పెడుతున్నారా? బాధ్యతని, ప్రేమని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలక్కా. నీ ప్రేమని గెలిపించుకోకుండా నువ్వు ఏం సాధించినా వేస్ట్. నువ్వు చెప్పిన బాధ్యత, ప్రేమ బ్యాలెన్స్ షీట్ బానే ఉంది, కానీ నా ప్రేమే నా బాధ్యతకి అడ్డొస్తుంది, అడ్డుగోడలా నిలుస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఇప్పటికీ మా అక్క మీద కోపం 1% కూడా తగ్గలేదు. ఇప్పుడు నేను గౌతమ్ గారితో ప్రేమ దోమ అంటే ఆ కోపం నా మీదకి షిఫ్ట్ అవుతుంది. నిజమే అక్క,
రాధక్క వల్ల రాకేష్ బావ ఆ ఇంటికి దూరమైపోయాడని వాళ్ళు అనుకుంటున్నారు. గౌతమ్ గారు కూడా మొదట్లో అలానే అనుకునేవారు, గుర్తుందా? మీ అక్క మా అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే మా ఇంట్లో ఇన్ని సమస్యలు. కానీ ఇప్పుడు గౌతమ్ గారు మారిపోయారు. అక్క ప్రేమని వాళ్ళ అన్నయ్య ప్రేమని అర్థం చేసుకున్నారు. నిజమేంటో తెలుసుకున్నారు, నువ్వేంటో తెలుసుకున్నారు. అందుకే నిన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నువ్వు తన ప్రేమను ఒప్పుకుంటే పిల్లల్ని ఆ కుటుంబానికి దగ్గర చేయాలనుకునే నీ ఒంటరి పోరాటానికి గౌతమ్ బావ తోడు దొరుకుతుంది. గౌతమ్ సార్ కూడా నీకు సపోర్ట్ గా ఉంటారు. మీ ఇద్దరు చేతులు కలిపితేనే ఆ పిల్లల్ని దగ్గర చేయగలవు. అంటే పిల్లల కోసం గౌతమ్ సార్ ప్రేమని ఒప్పుకోమంటావా? గౌతమ్ గారిపై నీకు ఎంత ప్రేముందో నాకు తెలుసక్క. అది ఏదో రోజు ఉపద్రవంగా బయటకు రాకముందే చెప్పేసి. ప్లీజ్ అక్క, నా మాట విను. అది కాదు రాణి. నువ్వేం చెప్పినా నేను విననక్క. మీరిద్దరూ కలవడమే ఈ సమస్యకు పరిష్కారం. అదే జరిగితే నేను కూడా అక్కలాగే డబ్బు కోసం వల వేశాను అంటారు, ఆస్తి కోసం ప్రేమ నాటకం ఆడాను అంటారు. డబ్బున్న వాళ్ళ సంగతి నీకు తెలిసిందే కదా. ప్రపంచమంతా వాళ్ళ డబ్బు కోసమే పాకులాడుతున్నట్టు భ్రమపడుతుంటారు. భ్రమ అని నువ్వే అంటున్నావు. వాళ్ళు అనుకున్నట్టు అక్క చేసింది మోసమైతే నీది కూడా మోసం అవుతుంది. కానీ అది నిజం కాదు కదా. అయినా వాళ్ళేదో అనుకుంటారని ఆలోచించకక్క. నీ మనసేంటో నీకు తెలుసు. నా మాట విని ఒక్క అడుగు ముందుకు వేయ్. నువ్వేదైనా అనుకుంటే తప్పకుండా సాధిస్తావు. దానికి ఎగ్జాంపుల్ నేనే కదా. నాశనం అయిపోయింది అనుకున్న నా జీవితానికి కొత్త వెలుగులిచ్చావు. కానీ నీ లైఫ్కి వచ్చేసరికి ఎందుకింత కన్ఫ్యూజ్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టు గౌతమ్ సార్తో సంబంధం లేకుండా పిల్లల్ని ఆ ఇంటికి దగ్గర చేస్తావు. కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటి? నువ్వు పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి. వెళ్ళగలవా? వాళ్లకు దూరంగా ఉండి తట్టుకోగలవా? సరే, నువ్వు గుండె నిబ్బరం చేసుకుని ఉన్నా కానీ ఆ ఇంట్లో వాళ్ళు తర్వాత కూడా పిల్లల్ని బాగానే చూస్తారని నమ్మకమేంటి? ఇప్పటికే స్వీటీ అనాథని తెలిసి చాలా దూరం పెడుతున్నారు. నువ్వుంటేనే వాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. రేపు నువ్వు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే చెప్తున్నానక్క, నువ్వు పిల్లల్ని ఆ ఇంటికి దగ్గర చెయ్యాలన్నా, జీవితాంతం పిల్లలకి తోడుగా ఉంటూ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నా నీకు ఆ ఇంట్లో స్థానం ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు గౌతమ్ గారి ప్రేమని ఒప్పుకుని పెళ్లి చేసుకోవాలి. దయచేసి గౌతమ్ గారు లాంటి మంచి మనిషిని వదులుకోకక్క. అదే జరిగితే నీ జీవితాన్ని నువ్వే పతనం చేసుకున్నట్టవుతుంది. నీ చెల్లెలి మీద నీకేమాత్రం అభిమానమున్నా గౌతమ్ గారికి నీ ప్రేమ విషయం చెప్పక్క. ఇంకింతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఉంటానక్క. రాణి రాణి నీకు ఆ ఇంట్లో స్థానం ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు గౌతమ్ గారి ప్రేమని ఒప్పుకుని పెళ్లి చేసుకోవాలి. ఝాన్సీ గారు, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? చలిగా ఉందా? మీకు కూడా నాలాగే నిద్ర పట్టడం లేదా? ఆహా, అదేం లేదు. ఏదో కేసు గురించి ఆలోచిస్తూ ఇలా వచ్చాను. ఏ కేసు గురించి? మీ ప్రేమ కేసు గురించా? ఇంతకీ జడ్జిమెంట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ముద్ద అయిన గౌతమ్ని బతికిస్తున్నారా లేదా ఊరికమ్మ ఎక్కిస్తున్నారా? ఏంటి గౌతమ్ గారు ఏం మాట్లాడుతున్నారు? అదేనండి, ఇంకెంతకాలం ఈ ప్రేమ ఖైదీని రిమాండ్లో ఉంచుతారు అని అడుగుతున్నాను.
దయచేసి ఒక మంచి తీర్పు ఇవ్వచ్చు కదా. కనీసం టెంపరీగా బెయిల్ అయినా ఇప్పించండి. ఏంటండి కేసు అంటున్నారు, ఖైదీ అంటున్నారు, బెయిల్ అంటున్నారు? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. మీకు అర్థమైనా ఈ టైంలో అర్థం కానట్లే ఉంటారు. ఇంకెవరున్నారు నా బాధను అర్థం చేసుకునేవాళ్ళు? ఒకవైపు తాతయ్య పెళ్లి పేరంటం అంటున్నారు. అమ్మ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకే వంత పడుతుంది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మరి ఇంకెవరికి చెప్పాలండి? నా పెళ్లి విషయాలు, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకే చెప్పాలి కదా. ఇక్కడ మీరు ప్రేమించే వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? సరేనండి, ఇక్కడ ఇండైరెక్ట్ కాన్వర్సేషన్ అవసరమా? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఖైదీలు, కేసులు అని మొదలు పెట్టింది ఎవరు? సరేనండి, డైరెక్ట్ గానే మాట్లాడతాను. నేను నా ప్రేమ సంగతి మీకెన్నోసార్లు చెప్పాను. కానీ సహజంగా అమ్మాయిలకుండే మొండితనం మీకు మెండుగా ఉన్నట్లుంది. ఇంతవరకు సరైన బదులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నో అని చెప్పాను కదా. ఆ చెప్పడంలో ఏదో భారం కనిపించింది. మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారని అర్థమైంది. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు నన్ను నేను మోసం చేసుకోలేను. ఇంట్లో వాళ్ళని మోసం చేయలేను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్పండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? చెప్పండి ఝాన్సీ గారు, సైలెంట్గా ఉంటారేంటి? ఈరోజు మీ మనసులో ఉన్న ప్రేమ బయటికి రావాలి. నేను నా ప్రేమ ఈ మంటల్లో పడి కాలిపోయే వరకు ఇలా మౌనంగానే ఉంటారా? మాట్లాడరా? మీరు మీ ప్రేమని బయట పెట్టే వరకు నేను ఈ మంటల్లో దహించుకుపోతూనే ఉంటాను. గౌతమ్ గారు, ఈ పట్టు చీర కట్టుకో, నీకు చాలా బాగుంటుంది. ఇది నాన్న ఇస్తున్న పార్టీ, నా పెళ్లి చూపులేం కాదు. పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడం కోసం నేను గౌతమ్ గారికి దగ్గర అవుదాం అనుకుంటున్నాను.